హలో పీపుల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం ఇవాళ మా ఊరికి వచ్చినాం అనమాట. యాక్చువల్లీ ఇవాళ కాదు, 2 days బ్యాక్ వచ్చినాం. నిన్న బోనాలు ఉండే, అవి షార్ట్స్లో పెడతా బికాజ్ ఐ కుడెంట్ షూట్ ద వీడియో. సో ఇవాళ చెట్ల కిందకి వచ్చినాం అనమాట. సో దట్స్ ద రీజన్ వీఆర్ బ్లాగింగ్ టుడే. కమ్ విత్ మీ. సో అరే పాటలు బంద్ చేయరా, ఇది మనది కాదు. మా ఏంటి ఏమంటారు దీన్ని, కొట్టమంట, మనది కాదు, ఇది వేరే వాళ్ళది. మా పెద్ద మమ్మీ గడ్డి వేసుకొస్తా అంటే చలో ఐ విల్ ఆల్సో షో యూ గైస్ అని తీసుకొస్తున్నాను అనమాట. మీరు ఎప్పుడు చూడుండరు పల్లెటూరు. అబ్బో ఎందుకు చూడరు, అమ్మో ఇది వస్తుందేంది, తీస్తానికే వచ్చినా. ఇంకో మా పిన్ని మా చెల్లి. నాకు దిస్ ఈస్ పెండగడ్డ ఫ్రెండ్స్, దిస్ ఈస్ బెర్రె పెండ, దిస్ ఈస్ వాటర్ కమింగ్ అండ్ బోర్వెల్. అవును ఇది మనదే కదా, కాదా? మనది కూడా ఉండాలి కదా. మనది ఆడుంటది, వీడు చింతపాల చెట్టు అవతల ఉంటుంది. సో దీస్ ఆర్ గైస్, 2 guys. దే ఆర్ ఏది పెద్ద మమ్మీ, నేను రాలేనా? వస్తావు ఈ నుంచి దాకా మందే కాదు, నాది కాదు, మా పెద్దమ్మ వాళ్ళది. కమ్ విత్ మీ. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా. రే ఏంట్రా మీరు, వెళ్ళు. ఉరికినా హాయ్ గాయ్స్. మా పెద్ద మమ్మీ అక్కడ ఉంది గైస్. జూమ్ అక్కడ పెద్దాడి అక్కడ ఉంది. అక్కడ ఎవరు ఉన్నారు? పెద్దాడి అవునా? గడ్డి కోసం. అవునా? గ్రాస్ కటింగ్. హాయ్ అక్కడ ఉండు. వైట్ షర్ట్. మా పెద్ద మమ్మీ, మా పెద్ద డాడీ, మా డాడీ వాళ్ళ బ్రదర్ అండ్ వైఫ్. అదిగో అటు ఆ చెట్ల నుంచి ఇగో ఇక్కడ వరకు. మాదంటే నాది కాదు గైస్, మాకేదో ఒక ఎకరం ఉందనుకుంటాను, దట్స్ ఇట్. మిగతాది లైక్ మా పెద్ద నాన్న వాళ్ళది, 2 పెద్ద నాన్నలు వాళ్ళది, నాట్ మైన్ అలోన్, అంటే ఆశలోన్. ఇంకో ఈ బుడ్డదానికి నేను పెద్ద మమ్మీని గైస్. మా బాబాయ్ మా చెల్లికి జల్దీ పెళ్లి చేసిండు, అండ్ ఇప్పుడు ఈ పాపకి మేము పెద్ద మమ్మీని అయిపోయినాం. ఏమైంది అమ్ములు? బాగున్నావుగా. మోడల్ అంటే ఊకేనే అవుతుందా అనే పోరి. నవ్వే అట్లా పెట్టినావు. నీ పేరు ఏం పేరు చెప్పు. ఏ స్కూలు? ప్రేరణ స్కూలా? ప్రేరణ స్కూల్ అంటున్నాయింది. ప్రేరణ హై స్కూల్. ఏ క్లాసు? యూకేజీ S1. యూకేజీ S1 ఏంది? అంటే అలా కొంచెం స్టడీస్ ఉంటాయి. సెక్షన్సా? S1 S2 అని ఉంటుందా? మాకు ఏ సెక్షన్ బి సెక్షన్ అని ఉంటుండేగా. ఇప్పుడు S1 S2 అనా? సెక్షన్ బి సెక్షన్ ఎందుకు తెలుగు మీడియం అయితే ఇప్పుడు సెకండ్ టెస్ట్ ఉండే కదా, ఇప్పుడు వీళ్ళకు సెమ్ 1 సెమ్ 2 అంటది. అబ్బో FA1 FA2 సెమిస్టర్ డిగ్రీ వాళ్ళకి. ఏబిసిలు వచ్చా నీకు? చెప్పు. చేతులు పట్టుకో. పెట్టలేని ఫీల్ అవుతున్నావా? అజ్జకాడదానా? అజ్జకాడద అంటే ఏంది చెప్పు, నీకు నాకు తెలీదు. మీనింగ్ ఏంది చెప్పు. అజ్జకాడ అంటే అజ్జకార అంటే టీట అంట. నాకు తెలియని మాటలు. మీ తమ్ముడు నిన్నేమంటాడు చెప్పు. ఇవి పెట్టుకో. నేర్పిస్తా, నువ్వు పట్టుకో, ఫస్ట్ పెట్టుకో.
నీకు వచ్చింది ఫస్ట్ చేయి, నీకేం వచ్చా నాకు తెలియాలి కదా, డాన్స్ మాస్టర్ని నేను. నాకు రాదు. నేను పైసలు ఇస్తాను. నేను ఇస్తాను నిజంగా. పైసలకి లొంగి డాన్స్ చేస్తుంది. నిజంగా ఇస్తా. ఇగో మమ్మీ నేను కూడా ఇది పట్టుకున్నా చెయ్యి 20 రూపీస్. మరి నాకెన్ని ఇస్తావు? నీకు 20 దానికి 20 రూపీస్. ఓకే. మా మమ్మీ ఇవాళ మండే కాబట్టి షీఈ్ ఈటింగ్ పొటాటో. ఇంకా ఇవాళ స్పెషల్ వచ్చేసి మటన్, ఇంకా తినిగా బగారన్నం. తినేది నువ్వెందుకే ఆలుగడ్డ కూర తింటున్నావు? ఇంకోటి వెయ్యి అంటుంది. అదేమన్నా ముక్కనా, చికెన్ ముక్కనా? అనుకుని వేసుకున్నా కొట్టు. ఆయన కొడతారా? అన్నం తీస్తావారా? హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం చున్నీతో చీర కట్టడం ఎలా నేర్చుకుందాము. సో ఫస్ట్ ఈ మోడల్ ఉంటుంది కదా, ఈ మోడల్ బొర్ర కనిపించకుండా ప్యాంట్ పై కనాలి అనుకోవే. ఓకే ఓకే. దాని తర్వాత నార్మల్గా చున్నీస్ చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి ఇట్లా కొంచెం స్టేబుల్గా ఉండడానికి లాస్ట్కి కొంచెం ముడేయాలి. ఓకే, ముడేసిన తర్వాత బండి ఇక్కడ పెట్టు. హలో గాయస్, లెట్ మీ షో యూ సంథింగ్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇక్కడ రావే, తీసుకోవా. అత్తాను అత్తాను హాయ్ చెప్పు. హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అను. హాయ్ అను. వద్దుతున్నావేందే? మా పెద్ద మమ్మీ, మా పెద్ద మమ్మీ, మా కోడలు చూడు. అమ్మో ఎంత ముద్దుగా చెప్తుంది హాయ్ అని. అత్త అను. హాయ్ అత్త అను. హాయ్ అత్త అను. బాయ్ చెప్పు మమ్మీ, బాయ్ చెప్పాలో అను. బాయ్ అను. ఇటు నమస్తే పెట్టిట్లా. అది నమస్తేనా? హాయ్ అను. హాయ్ అను. అత్త తాత కాదే అత్త. అత్త అను. అత్త అనరా, తాత అయితే ఉంటుంది. వచ్చు అత్త అన్న. ఆ గుడి అంటారు. పడతావు మమ్మీ. అసలు నా పేరు గుర్తుండదు మా పెద్ద మమ్మీకి గైస్. ఊకే గుడియా జ్ఞాను అంటుంది. నా పేరు రుచిత. ఎంత బాగుంది, పిలవచ్చు కదా. దీనికి ఎప్పుడు ఫోన్ ఏందే. హలో గాయస్, ఫైనలీ ఐమ్ హోమ్. సో మొత్తానికైతే అయిపోయింది, పోయి వచ్చేసినాం అనమాట. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ మై డాడ్. మా డాడీ వస్తే వెళ్ళిపోతాము. నాకు అంటే మాకు నల్గొండలో కూడా ఇల్లు ఉందన్నమాట. అంటే నల్గొండ ఇన్ ద సెన్స్ మా విలేజ్లో కూడా ఇల్లు ఉంది. నాకు మా హైదరాబాద్లో ఉన్న ఇల్లు కంటే నాకు ఇక్కడ ఉన్న ఇల్లు చాలా ఇష్టం. ఎందుకంటే చాలా స్పేషియస్గా ఉంటుంది. ద ఓన్లీ థింగ్ దట్ ఐ డోంట్ లైక్ హియర్ ఇస్ వాటర్.
వాటర్ ప్రాబ్లం అనమాట. వాటర్ ఇన్ ద సెన్స్ వాటర్ వస్తాయి అంటే వచ్చినప్పుడు పట్టుకోవడం అదంతా కొంచెం టాస్క్ లాగా అనిపిస్తుంది. ట్యాప్ ఉప్పితే వాటర్ రావు. సో లైక్ వాష్రూమ్స్కైనా దేనికైనా యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద వాటర్. బకెట్స్లో అట్లా తీసుకొని వెళ్ళాలి. స్నానానికి ఇబ్బంది, ఇంకా కొంచెం హాట్గా ఉంటుంది. అదర్ దెన్ దట్ ఐ థింక్ ఇట్స్ ఫైన్ హియర్. మేము ఎప్పుడు వచ్చినా కూడా టెర్రస్ పైన వండుకుంటాం, లేకపోతే ఇంకా వాన పడితే కిందనే అడ్జస్ట్ అయిపోతాం అనమాట. వీ హ్యావ్ రియలీ బిగ్ హాల్. సో ఐ లైక్ మై టెర్రస్ ఆల్సో. నేను మా టెర్రస్ చూపిస్తాను, టెర్రస్ నుంచి వ్యూ చూపిస్తాను. యాక్చువల్లీ సన్సెట్ అయిపోయింది. ఐ థాట్ ఆల్ రికార్డ్ సన్సెట్ బట్ ఐ వాజ్ ఆన్ కాల్ అండ్ ఐ ఫర్గాట్ అబౌట్ షోయింగ్, బట్ ఐ విల్ షో యూ ద వ్యూ. నేను ఇక్కడ బిల్డింగ్ పైన ఇది ఉంది కదా చూసి భయపడ్డా తెలుసా. నిన్న ఈవినింగ్ ఎప్పుడు వచ్చినా ఆ పులి బొమ్మ చూసి ఫుల్ భయపడ్డా. సో దిస్ ఇస్ ద వ్యూ ఫ్రమ్ మై టెర్రస్. హోప్ యూ ఎంజాయ్డ్ ద వ్లాగ్. ఏమో మేబీ ఎక్కువ లేదు బికాస్ ఎవ్రీబడి వేర్ సో షై అండ్ none of them want to be in the camera and all, and అంత ఏమంటారు అవుట్ గోయింగ్ కాదు. సో మేబీ ఎక్కువ ఫనీ క్లిప్స్ అట్లాంటివి ఏం రాలేదు. అండ్ ఐ థాట్ ఐల్ డూ సమ్ రీల్స్ అండ్ ఆల్, బట్ దే వర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఓన్లీ లైక్ అస్సలు ఇంట్రెస్ట్ లేకుండే. దెన్ ఐ వాస్ జస్ట్ సింప్లీ సిట్టింగ్ అండ్ ఎడిటింగ్ మై Instagram reels. So you can also follow me there. Thank you for watching, and I'll upload as soon as possible. Thank you. Forgot to tell you, please do like, share and subscribe. Bye.